కాశీ అన్నపూర్ణ దేవాలయం భారతదేశంలోని వారణాసి నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక హిందూ దేవాలయం. ఈ ఆలయం నగారా శిల్పకళలో నిర్మించబడింది మరియు పెద్ద స్తంభాల వాకిలితో గర్భగుడి ఉంది. వాకిలి లోపల అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది. ఆలయంలో దేవత యొక్క 2 విగ్రహాలు కూడా ఉన్నాయి. ఒకటి బంగారంతో, మరొకటి ఇత్తడితో. దర్శనం కోసం ఇత్తడి విగ్రహాన్ని ప్రతిరోజు చూడవచ్చు. బంగారు విగ్రహాన్ని మాత్రం సంవత్సరానికి ఒకసారి అన్నకూట్ రోజున మాత్రమే చూడవచ్చు. ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో నిర్వహించే అన్నకూట్ ఉత్సవాన్ని వీక్షించేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. వారికి ఇక్కడ ప్రత్యేక నాణాలను కూడా పంపిణీ చేస్తారు. కాశీలో ప్రజలు ఎవరూ ఆకలితో ఉండకుండా అన్నపూర్ణాదేవి చూసుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని భిక్ష వేసిన కాశీ అన్నపూర్ణ ఆలయం గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. అసలు కాశీలో అన్నపూర్ణాదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం. ఈ ఆలయం యొక్క మూలం గురించి హిందూ పురాణాలలో 2 ప్రసిద్ధ విశ్వాసాలు ఉన్నాయి. ఒక నమ్మకం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త శివుడి 3 కళ్ళను మూసేసింది. దీంతో ప్రపంచం మొత్తం అంధకారంతో నిండిపోయింది. పార్వతి తన గౌరీ రూపాన్ని ధరించి తన అసలు రూపాన్ని తిరిగి పొందడంలో సహాయం కోసం శివుడిని కోరింది. శివుడు ఆమెను వారణాసిలో అన్నదానం చెయ్యమని చెప్పాడు. తత్ఫలితంగా ఆమె అన్నపూర్ణ రూపాన్ని బంగారు కుండ మరియు గరిటెతో ధరించి వారణాసిలో ఆహారాన్ని దానం చేసింది. అందుకే అన్నపూర్ణాదేవిని ఆహార దేవత అని అంటారు. మరొక నమ్మకం ప్రకారం ఒకసారి శివుడు ప్రపంచం మొత్తం ఆహారంతో సహా మాయా అని వ్యాఖ్యానించాడు. దాంతో ఆహార దేవత అయిన పార్వతీదేవికి ఎక్కడలేని కోపం వచ్చింది. భూమిపై ఉన్న ఆహారాలన్నిటినీ అదృశ్యం చేయడం ద్వారా ఆహారం ప్రాముఖ్యతను ప్రదర్శించాలని నిర్ణయించుకుంది. ప్రపంచం ఆకలితో బాధపడడం ప్రారంభించింది. పరమశివుడు చివరికి పార్వతి వద్దకు వచ్చి ఆహారం ప్రాధాన్యతను గుర్తించి ఆమె తలుపు వద్ద ఆహారం కోసం వేడుకున్నాడు. పార్వతీదేవి సంతోషించి శివుడికి తన చేతులతో స్వయంగా ఆహారాన్ని సమర్పించింది. అంతేకాకుండా తన భక్తుల కోసం వారణాసిలో వంటగదిని తయారు చేసింది. కాశీకి వెళ్ళే భక్తులు ముందుగా కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళతారు. వారు ఆలయ వంటశాల నిర్వహణకు గాను తగిన వస్తువులను విరాళంగా ఇవ్వడంతో పాటు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహించే ఉచిత అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ వంటగది, భోజనశాల చాలా మెరుగ్గా నిర్వహించబడతాయి. స్వచ్ఛంద సేవకులు భక్తులకు ఆహారాన్ని పంపిణీ చేస్తారు. కాశీ క్షేత్రాన్ని ఎప్పుడు దర్శించుకోవచ్చు అంటే దీపావళి మరియు అన్నకూట్ పండుగ సమయాల్లో వారణాసిలోని అన్నపూర్ణాదేవి ఆలయ సందర్శన ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా భక్తులు తరలి వెళ్తారు. ఎక్కువ రద్దీ లేకుండా దర్శనం చేసుకోవాలంటే నవంబర్ మాసం చివర కానీ డిసెంబర్ నెలలో కానీ కాశీని సందర్శించడం ఉత్తమం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం అన్నపూర్ణ ఆలయం వద్ద నిరాడంబరమైన సౌకర్యాలు కలిగిన ఉచిత వసతి కూడా అందుబాటులో ఉంది. అయితే సందర్శకులు ముందుగానే ధర్మశాల వద్ద గదుల లభ్యతను తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు, అలాగే రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు తెరిచి ఉంటుంది. మీ అందరి మీద అన్నపూర్ణాదేవి కరుణా కటాక్ష వీక్షణలు ఉండాలని కోరుకుంటోంది మీ ఏటీవీ డివోషనల్ ఛానల్. శ్రీమాత్రే నమః. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.